నీతి ఆయోగ్ మోదీ జేబు సంస్థగా మారిపోయిందని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని రాష్ట్రాల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. ఏపీ తరపున హాజరై కేంద్రం తీరును దుయ్యబట్టిన కుటుంబరావుతో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. నీతి ఆయోగ్ ఏర్పడిన 3 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రణాళికా సంఘం నేతలతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఈ సమావేశంలో జరిగినటువంటి చర్చలేంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కుటుంబరావు గారు ప్రణాళికా సంఘంలో ఏ సమస్యలు లేవనెత్తారు, దానికి నీతి ఆయోగ్ ఏమని సమాధానం ఇచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. కుటుంబరావు గారు, ఈరోజు అజెండా ఏంటి? మొత్తానికి ఈ సమావేశంలో అంటే తొలిసారి జరిగినటువంటి ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ఏమైనా సమస్యలను ఏ విధంగా స్పందించారు? నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత అనమాట ఇదే మొదటిసారి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు అనమాట ఒక కంబైన్డ్ సింగిల్ మీటింగ్కి పిలవటం జరిగింది. అయితే క్లియర్లీ 3 పాయింట్ ఎజెండా తోటి పెట్టారనమాట. అదేంటంటే కేంద్రం రాష్ట్రాలకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజము ఇది. రెండోది నీతి ఆయోగ్ని ఏ విధంగా ప్లానింగ్ కమిషన్ నుంచి తయారు చేశారో అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్లానింగ్ బోర్డ్స్ కానీ ప్లానింగ్ కమిషన్స్ని కూడా థింక్ ట్యాంక్స్ లాగానమాట మార్చడానికి ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా. అదేవిధంగానమాట ఈ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కెపాసిటీ బిల్డింగ్ కానీ రాష్ట్రాలకు కానీ వీటన్నిటికీ కూడా చేయటంలో ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు, ఇంటరాక్షన్ ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి బేసిక్ ఇష్యూస్ అనమాట. అయితే 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వాళ్ళ పార్టిసిపేట్ అయినాయి. ప్రధానంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఛాన్స్ రావటంతో అనమాట మనకి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వారు మనం చేసిన అచీవ్మెంట్స్ కానీ అన్నీ చెప్పడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది. ముందు ఎజెండాలో ఉన్న 3 అంశాలు అనమాట ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే కనుక ప్రణాళిక బోర్డు ఉందో ప్రణాళిక బోర్డు ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉండటంతో ఒక ఫైనాన్స్ మినిస్టరే ప్లానింగ్ మినిస్టర్ కూడా అయితే కనుక ప్రణాళికలు కరెక్ట్గా హేతుబద్ధతతోటి అనమాట ఒక ట్రాన్స్పరెన్సీ తోటి తయారు చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ కిందే ప్లానింగ్ మినిస్ట్రీ కూడా ఉంటుంది అనే సజెషన్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏదైతే కనుక నీతి ఆయోగ్ని అనమాట కేంద్ర ప్రభుత్వం ఒక మానిటరింగ్ ఏజెన్సీ లాగా విభజన చట్టం అమలుకి అపాయింట్ చేశారో దాని రోల్ ఏ విధంగా పెర్ఫామ్ చేసింది. డిసెంబర్ 2015లో నీతి ఆయోగ్ ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పైన అమలు కార్యక్రమం పైన ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అందులో ఉన్న అంశాలను అమలు చేయడానికి అనే దానిపైన రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్టు ఏ విధంగా ఫెయిల్ అయ్యింది, ఆ రిపోర్ట్లో ఉన్న చాలా అంశాలని ఏ విధంగా అమలు చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచే చెప్పడం జరిగిందనమాట. క్యాపిటల్ రీజియన్కి క్యాపిటల్ ఏరియాకి డిస్టింక్షన్ చేయకుండా కేవలం 2500 కోట్లకే రాజధానికి ఇవ్వటం అనేది ఏదైతే నీతి ఆయోగ్ అందులో రాసిందో, అదేవిధంగా రైల్వే జోన్ ఏర్పాటు అసలు కుదరదు అని రాసింది. అదేవిధంగా దుగ్గిరాజపట్నం కూడా పాసిబిలిటీ లేదన్నట్టు మెన్షన్ చేశారు. ఇట్లా వివిధ అంశాలు ఏవైతే కనుక అందులో నీతి ఆయోగ్ డిసెంబర్ 1, 2015లో రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ తర్వాత చాలామంది కేంద్ర మంత్రులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఇంకా రైల్వే జోన్ ఇస్తాము, కన్సల్టేషన్ నడుస్తుంది, కమిటీ ఉందని అబద్ధాలు ఏ విధంగా చెప్పారు. అదేవిధంగానమాట దుగ్గిరాజపట్నం పోర్టు పైన మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ కానీ పోర్ట్స్ ఏ విధంగా తాత్సారం చేసి లాస్ట్లో వ్యాన్ పిక్ ఓ డ్రైవ్ తీసుకుంటారా ఇట్లా అని చెప్పేసి కూడా ఏది మెన్షన్ చేశారు. ఆలయం వంటగదిలో ఒకసారిగా భారీ సపోర్ట్ చేస్తున్న నీతి ఆయోగ్ వహిస్తుందా అనేది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఏదైతే ఇటీవల కాలంలో వెనుకబడిన ప్రాంతాలకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి 350 కోట్లు కేంద్రం ఇచ్చి రిటర్న్ ఏదైతే తీసుకుందో ఫిబ్రవరి 9, 2018లో దానిపైన తర్వాత నీతి ఆయోగ్ కమిటీనే వచ్చి నిర్ధారణ చేసుకుని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అందుకని రాష్ట్రానికి 700 కోట్లు రిలీజ్ చేయాలి అని రికమెండేషన్ చేసిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ పరిస్థితి ఏమైంది, అది బుట్ట దాఖలైందా లేకపోతే ఆ రిపోర్టుకి అనుగుణంగా మరి కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ఎందుకు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే పిఎంఓ ఎందుకు అటెస్ట్ చేయలేదని చెప్పేసి అని క్వశ్చన్ చేశాం. ఇదే పరిస్థితి అయితే కనుక నీతి ఆయోగ్కిను రాష్ట్రాలకి సంబంధాలు ఏంటి? ఎందుకంటే నీతి ఆయోగ్ రికమెండేషన్సే కేంద్ర ప్రభుత్వ విభాగాలు కానీ ప్రధానమంత్రి ఆఫీసు కానీ పట్టించుకోకపోతే ఇంకా దీని అవసరం కూడా ఉండటం వేస్ట్ కదా అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఒకటి లాస్ట్లోనమాట వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారు అన్నది ఏంటంటే
ఇట్లా ఇండివిజువల్ రాష్ట్రాలు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన కేంద్రం పైన ఉన్న ప్రాబ్లమ్స్ చర్చలు చేసుకోవడానికి అనమాట ప్రతి ఒక మెంబర్కి కొన్ని రాష్ట్రాలని అసైన్ చేస్తాము, అడ్వైజర్కి కూడా కొన్ని రాష్ట్రాలను అడ్వైజ్ చేస్తాం. వాళ్ళు మీతోటి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్తారన్నాను. క్లియర్లీ ఇందులో ఒకటే చెప్పాం, మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా కేంద్రం అమలు చేయలేకపోతే కనుక మీ పైన విశ్వాసం ఉండదు. కాబట్టి విశ్వాసం కుదిరేలాగా ఏయన్నా రిజాల్వ్ చేయగలిగితేనే నీతి ఆయోగ్ పైన విశ్వాసం ఉంటుంది. అదర్వైజ్ ఇదొక డెడ్ ఆర్గనైజేషన్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. కుటుంబరావు గారు, ఒక విషయం చెప్పండి. మోడీ పీఎం అయిన తర్వాత ఈ ప్రణాళికా సంఘాన్ని మొత్తం డిస్బాండిల్ చేసి ఏదైతే ఈ నీతి ఆయోగం తీసుకొచ్చారో దాని యొక్క స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు కేంద్రం దగ్గర మోకరిల్లకుండా ఉండడం కోసం ఇది తీసుకొచ్చామని చెప్పారు. అటువంటి ఈ నీతి ఆయోగ్ సిఫార్సు చేసినటువంటి ఏదైతే వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వటం కానీ ఇతర అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కేంద్రం తొక్కిపెట్టుతున్న నేపథ్యంలో మరోపక్క ఏదైతే బిల్లులో ఉన్నటువంటి అంశాలను రైల్వే జోన్ కానీ మిగతా అంశాలన్నింటినీ కూడా నీతి ఆయోగ్ ఇవ్వద్దు అని చెప్పడం, దీన్ని ఏ విధంగా వస్తుంది? అంటే నీతి ఆయోగ్ రాష్ట్రాలకు లాభం చేస్తుందా, నష్టం చేస్తుందా? ఇప్పుడు ఒక్కటండి, ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ తర్వాత చైనా మోడల్లోనమాట నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. చైనా మోడల్ ఎందుకంటే తీసుకొచ్చింది, ఆ టైం అప్పుడు ప్రధానమంత్రి గారి అడ్వైజరు అరవింద్ పనగరియా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి చైనా ఎకానమీ పైన చాలా కాన్ఫిడెన్స్ అనమాట, ఏ విధంగా చైనా గ్రో అయిందని చెప్పేసి. కానీ వన్ మోడల్ ఆర్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అనేది అనమాట రియలైజ్ చేసుకోవాలి కేంద్రం. ప్లానింగ్ కమిషన్ని తీసేసి నీతి ఆయోగ్ని పెట్టారు. నీతి ఆయోగ్ని పెట్టిన తర్వాత ఈ వ్యవస్థ పనిచేస్తుందా సరిగ్గా అంటే ఈ వ్యవస్థకి సరైన నిధులు కూడా ఇచ్చారో లేదో కూడా నాకు డౌట్ఫుల్. ఎందుకంటే కన్సల్టెంట్స్ పైన ఎక్కువగా డిపెండెన్స్ అయిపోయింది, ఫుల్ టైం ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉన్నారు నీతి ఆయోగ్లో. కాబట్టి ఇది ఒక లేమ్ డక్ ఇన్స్టిట్యూషన్ అయిపోయింది అనమాట. క్లియర్లీ అది అర్థమవుతుంది. ఎందుకంటే అరవింద్ పనగరియా గారు ఆయన టర్మ్ కంప్లీట్ అవ్వడానికి ముందే వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజీవ్ కుమార్ గారు వచ్చారు. మరి ఈయనకి ఎంత ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ప్రధానమంత్రి గారే తేల్చుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన ప్రధానమంత్రి గారు చైర్మన్ అయి ఉన్న ఈ నీతి ఆయోగ్ ఇన్స్పెక్ట్ చేసిన రిపోర్ట్స్ లైక్ ఏదైతే కనుక మనం వెనుకబడిన జిల్లాలపైన ఇచ్చిన రిపోర్టునే ప్రధానమంత్రి గారు ఒక పబ్లిక్ వీడియో కాన్ఫరెన్స్లోనేనమాట నిర్వీర్యం చేశారు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ యూసీలు ఇవ్వలేదు కాబట్టి మేము నిధులు రిలీజ్ చేయలేకపోయామని. అంటే నీతి ఆయోగ్ చేసే రిపోర్ట్స్ అన్నీ కూడా బుట్ట దాఖలా చేయగలిగే పనికిరాని రిపోర్ట్లను ప్రధానమంత్రి గారు తేల్చేశారా? ఫస్ట్ ఈ విషయం పైన అనమాట క్లారిటీ ప్రధానమంత్రి గారు ఇవ్వాల్సి వస్తుంది. అల్టిమేట్లీ ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ అనమాట ఒక పేపర్ సంస్థ, లేకపోతే దీన్ని ముందుకి తీసుకెళ్లి పటిష్టం చేసి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలను కూడా బలపరుస్తారా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇవాళ ఈ పరిణామాలు ఏవైతే అవుతున్నాయో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్కి ముందు ఇవాళ అన్ని రాష్ట్రాలని కేంద్రపాలిత ప్రాంతాలని పిలిచి నీతి ఆయోగ్ ఒక మీటింగ్ పెట్టిందంటేనే వారిలో కంగారు, వారిలో కాస్త ఏదైతే వచ్చే ఎలక్షన్స్ లోపలే ఏదన్నా వాళ్ళ ఓన్ ఎజెండా ప్రమోట్ చేసుకుందామా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇది చేసింది, అంతకంటే కూడా ఏమీ లేదని చెప్పేసి అని అంటారు. కానీ ఒక పక్క ఇవ్వాల్సిన ఇవ్వకపోగా పార్లమెంట్లో పాస్ చేసినటువంటి బిల్లులో చెప్పినట్టు అంశాలనే నీతి ఆయోగ్ వద్దంటుందంటే ఇక నీతి ఆయోగ్ అనేది అవసరం అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చెప్పాను కదండి, ఇదివరకు ప్లానింగ్ కమిషన్ ఉన్న రోల్కిను ఇప్పుడు నీతి ఆయోగ్ రోలు టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇవాళ నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి జేబు సంస్థ, అది క్లియర్లీ గుర్తుంచుకోవాలి. ఇదివరకు అట్లాగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ పెర్ఫామ్ చేసినట్టు పెర్ఫామ్ చేయట్లా. ఒక జేబు సంస్థలాగా ప్రధానమంత్రి ఆఫీస్కి నీతి ఆయోగ్ బిహేవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగానమాట ఏదైతే ప్రధానమంత్రి గారి మనసులో ఏదైతే ఉందో ఆర్ కేంద్రంలో ఉన్న ముఖ్య నాయకులు వాళ్ళు ఈ రాష్ట్రానికి న్యాయం చేద్దామా అన్యాయం చేద్దామా అనుకునే ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీతి ఆయోగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక రబ్బర్ స్టాంప్ కాబట్టి నీతి ఆయోగ్ని ఒక రబ్బర్ స్టాంప్గా వాడుకుంటా వాళ్ళు చెయ్యకూడదు అనుకున్న అంశాన్ని నీతి ఆయోగ్ ద్వారా చెప్పిస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా దీనికంటే మనం అర్థం చేసుకోవాల్సిన పెద్ద ఇందులో కూడా లేదనమాట విషయం. కుటుంబరావు గారు, ఇది కుటుంబరావు గారు చెప్తున్నారు. నీతి ఆయోగ్ చట్టబద్ధత కల్పించి ఆ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలకు కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేసినప్పుడే ఆ నీతి ఆయోగ్ ఒక శాంక్టిటీ ఉంటుంది.
లేకపోతే ఇది ఒక పేపర్ సంస్థగానే ఉంటుంది. నీతి ఆయోగ్ స్థానంలో వేరే మంచి సంస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుంది అంటూ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా నీతి ఆయోగ్ ముందు ఈరోజు ఉంచామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను ఈ నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం తీర్చినప్పుడే నీతి ఆయోగ్ యొక్క చట్టబద్ధత ఉంటుంది అన్నది కుటుంబరావు గారు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ అనూప్తో